మనం ఇప్పుడు సిపి బ్రౌన్లోకి వెళ్తున్నాం చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో వేమన సమకాలీన కవుల వలె తోటకూరకు దక్కనికి ఇలాంటి వాటికి పోకుండా సామాజిక వ్యవస్థను నాశనం చేస్తున్న వర్గాన్ని తీవ్రంగా విమర్శిస్తూ విప్లవిస్తూ విప్లవ సమాజ చైతన్యంతో సమసమాజ స్థాపన కోసం పాటుపడాలని ఆంధ్రదేశం అంతా తిరిగి ఆట వెలుగు అసూలతో సంస్కరణ చంకారాన్ని వినిపించారు. కరుణ కట్టిన ఛందస్సు భావాలను ఛేదించారు. ఈ సమరంలో తెలుగు పద్యానికి అభ్యుదయ భావాలు జోడించి కొత్త నడకలు నేర్పారు. వేమన పద్యం తెలియని పండిత పాపులనే తెలుగుదేశంలో లేరనే చెప్పాలి. ఇది వేమన పద్యమైన నిర్ధారించడంలో సిపి బ్రౌన్ నుంచి డాక్టర్ ఎన్ గోపి వరకు అనేక మంది సాహితీ విమర్శకులు పరిశోధనల ద్వారా పరిశీలించిన ఇంకా వేమన పద్యాలు మిగిలే ఉన్నాయి. అయితే వేమన పద్యంలో 3 పాదాలకు ఎత్తైతే వేమన మొగటం మరొక ఎత్తు. దీని తాత్పర్య రహస్యం ఇప్పటికీ అందుపట్టడం లేదంటే అసలు సంస్కరణవాదం అంతా మొగటంలోనే ఉందనిపిస్తుంది. ఈ మొగటం చదివిన ప్రతి పాఠకుడు పద్యమంతా తన వ్యక్తిత్వానికో జీవితానికో చెందినట్టుగా. ఆయన వేమన గురించి చాలా లోతుగా పరిశీలించి ఆయన యొక్క పద్యాలు ఏమేమి రాష్ట్రాలు 10,000 పద్యాలు వెలికి తీసి ఆయన యొక్క ప్రాచుర్యం గురించి చెప్పి మనమంతా ఎన్లైటన్ చేశారు. కాబట్టి మనం యోగి వేమన జయంతి జరుపుకుంటున్నాము. వేమన లాగానే చాలామంది కవులు మరుగున పడిపోయినారు. ఈ ప్రపంచంలో అనుకోవచ్చు, లేకపోతే ఈ దేశంలో అనుకోవచ్చు, ఈ రాష్ట్రంలో అనుకోవచ్చు, మన ప్రాంతంలో అనుకోవచ్చు. సో వేమన రాసిన పద్యాలు ఎందుకో సిపి బ్రౌన్ గారికి ఎందుకు అనలేదు, అందరికీ నచ్చాయి. సో ఆయన దాన్ని అప్పట్లోనే గమనించి సో దాన్ని చదివి తీసి అది అరౌండ్ ఎవరికి వచ్చినప్పుడు కరెక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా పరిశీలించి తీసి సో దాన్ని చదివి ఒక ఇంత మనోవికాసమైన పద్యాలు అంటే వేమన పద్యాలు ఉంటే చదువుకునేదాన్ని కదా. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క పద్యంలో మీరు ఎంతో అప్లై చేయొచ్చు. సో ఎగ్జాంపుల్కి కప్పు రంపు నొక్క కోరిక నుండి చూడ రుచులు 50,000 పురుషులందరూ పురుషులు వేరే అవసరాలు ఉంటుందేమో. సో ఉప్పు కర్పూరం ఒకటేగా ఉంటాయి కానీ రుచులు డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మనుషులంతా ఒకటేగా ఉంటారు కానీ వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో సో పురుషుల్లో కూడా మంచి పురుషులు అనేది చాలా మంది ఉంటారు. కాంట్రిబ్యూటింగ్ సొసైటీ అనేది ఉంటారు. సో డబ్బులు ఉండేది సరిపోదు. సో దాని క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అనేది పుణ్య పురుషులు అనేది ఇక్కడ చెప్తున్నారు. డబ్బులు అనేది తక్కువ సంపాదిస్తారు కానీ ఆ యొక్క విలువలు అనేది నైతిక విలువలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని పురుషులందరూ పుణ్య పురుషులు వేరే అని చెప్తారు. సో అలాగే సో భిన్నం పెడుతూ ఉంటాం మనం పెద్దలకి. సో అలా దాన్ని పియదిగా కాదు ఇతరులు ఎట్టాగా అని చెప్పా ఉంటాం. కాకంటే పెట్ట తింటా ఉంటుంది వచ్చి ఇక్కడ మనం కాకాన్ని పెట్టుకుంటాం. సో అది ఎట్లా పితరుడు అవుతుంది అనేది కొన్ని చాలా విషయాలు ఆయన సమాజంలో మూఢనమ్మకాలతో ఉన్న విషయాలు కూడా సో ఆయన వెలికితీసి సో ప్రజలకి చాలా అర్థం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు విన్న మా ఈ విశ్వవిద్యాలయ గీతం ఆయన రాస్తుంది. కాబట్టి ఇలాంటి కవులు చాలా మంది ఉన్నారు. ఎవరికి పరిశోధన చేసి చాలా రాసి
సో పేరు పెట్టుకున్నాము, అది చాలా గర్వించాల్సిన విషయం. సో ఆయన దీన్ని గుర్తించి మన పెద్దలు, సో ఇక మన యూనివర్సిటీ కడపలో ఉండేది, ఎందుకంటే వేమన గారి కడపలో జన్మించారు కాబట్టి, సో కడపలో ఉండే యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని పెద్దలు గుర్తించి అప్పట్లోనే ఆయన పేరు పెట్టారు. నిజంగా ఇది చాలా సో మంచి శుభ సందేశం అనుకుంటున్నాను. సో చాలా మంది పెద్దలు కూడా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇంతకీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.